రాజమౌళి గారు వివరించారు. క్రైస్తవ భాష కొంత భిన్నంగా ఉంటుంది. చనిపోయినటువంటి వారు వీళ్ళేంటి నిద్రించారు అంటున్నారంటే నిజమే. మరణం అనేది క్రైస్తవ జీవితంలో నిద్రకు పోల్చబడింది. ఒకనొక దినము నిద్రిస్తున్నటువంటి వారిని ఆయన వచ్చి మేల్కొల్పుతాడు. గ్రంథంలో రాయబడినది. క్రైస్తవులు అంటే ఎవరయ్యా అంటే గ్రంథమునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలు, గ్రంథ ప్రకారం నిరీక్షణ కలిగినటువంటి ప్రజలు. బైబిల్లో గతం ఉన్నది, ప్రస్తుతం ఉన్నది, భవిష్యత్తు కూడా ఉన్నది. మనం పుట్టినప్పటి నుంచి మానవుని యొక్క జీవితం ఎలా సృజించబడ్డాడు, చనిపోయిన తర్వాత ఏమవుతాడు అనేది కూడా గ్రంథం రాయాలి. మానవుని దేవుడు ఎలా సృజించాడట? మట్టితో సృజించాడు. ఆదికాండం 2:7 రాయబడింది. ఆ మట్టితో సృజించిన తర్వాత దేవుడు తన జీవాత్మను ఊపిరి ద్వారా తనలో ఊదినప్పుడు నరుడు జీవాత్మాయను అనే మాట కూడా రాయబడింది ఆదికాండం 2:7. అలాగూ మనిషి మట్టితో తయారు చేయబడినటువంటి వాడు. కాబట్టి ఆదాముతో 3వ అధ్యాయంలో ఏమన్నాడు? నీవు మన్ను కనుక మరలా అయిపోతావు. నిజమే. మనం ఎవరినైనా ఎంత జాగ్రత్తగా లోపల సిమెంట్ చేసి పెట్టెలు పెట్టినా కూడా నెమ్మదిగా ఒక 3 మాసాలకు, ఒక 4 మాసాలకు నెమ్మదిగా ఏమైంది? బాడీ అంతా కూడా డీకంపోజ్ అవుతాం, చీకిపోతాం. చివరికి మిగిలేది ఏంటంటే ఎముకలు. కానీ బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది, మీరు యెరూషలేము యొక్క బొమ్మ చూసినప్పుడు, చిత్రపటము, అక్కడ ఏముంటాయంటే మొత్తం సమాధులే ఉంటాయి. అది క్రైస్తవ నిరీక్షణ. కేవలం విశ్వాసం ఉంచడం వల్ల యేసుప్రభువు చెప్పినటువంటి మాట అనేక మంది నమ్మకపోవడానికి గల కారణం ఏంటంటే వారికి ఇష్టం లేక వాళ్ళలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి. అన్ని నమ్ముతున్నారు. అశోక చక్రవర్తి భారతదేశంలో ఫలాని సంవత్సరంలో పరిపాలించాడంటే మనం నమ్మట్లేదా? కానీ యేసుప్రభువు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డ వారిలో మొట్టమొదటి వ్యక్తి అంటే ఎవరు నమ్ముతున్నారా? చెప్పండి, మీరే చెప్పండి. ఫలాని మేముండే ప్రాంతానికి మనమ సిద్ధినగర్ అని పేరుంది. ఎందుకు వచ్చింది ఆ పేరు? మనమ అనే ఒక రాజు పరిపాలించాడు. మరి ఆయన పరిపాలించాడంటే నమ్ముతున్నారు. యేసుప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేకపోవడానికి ఎవరైనా నమ్ముతున్నారా? కారణం ఏంటంటే వారి అపనమ్మకము, వారి అవిశ్వాసము, వారి పాపం ఏదైనా కావచ్చు. కాబట్టి నమ్మినటువంటి ఈమె ధన్యురాలు. సో ఆ ధన్యత ఏంటంటే ప్రభు వచ్చినప్పుడు ఆ విశ్రాంతిలో ఉంటున్నది. విశ్రాంతి అంటే చాలా మందికి ఏంటంటే రెస్ట్ తీసుకోవడం అనుకోండి. నిజమే. ఎబ్రీ పత్రిక 4:9, ప్రకటన 14:11 రాయబడింది. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అనే మాట రాయబడింది. అవును, వారి ప్రయాసములు వారు ఎంత కష్టపడ్డారు. కుమార్తె కూడా కావచ్చు, కుమారులు కూడా కావచ్చు, ఏ రకంగా. ఈ మధ్యలో తను మందిరానికి దాదాపు 3-4 నెలల నుంచి బాగాలేదు, రావట్లేదు. కానీ తనకు చాలా నమ్మకం, చాలా విశ్వాసం. అక్కడి నుంచి దండాలు పెట్టుకుంటూ వస్తుంది. పొర్లు దండాలు పెట్టేది ఒకటి తక్కువ ఉంటుంది, అంతే. అంత నమ్మకం. ఆ కుమార్తె ఇద్దరు కూడా, వెంకటేశ్వరులు కూడా వారి అతను బాగా చూశాడు. ఆ చివరి దశలు చాలా ప్రేమ గలవాడు. వారి విశ్వాసానికి అయితే ఆయన ఎప్పుడు ఆటంకపరచలేదు. చర్చికి వెళ్తా అంటే వద్దలే. సో వారు అంటే దీర్ఘాయుష్యత ఆశ్రయించబడ్డారు. అయితే ఒకటి ఏంటంటే, ఒక క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే, ఇప్పుడు పాట పాడాము కానీ మనకు నమ్మకం తక్కువ. క్రీస్తునందు ఉన్నటువంటి వారు మొట్టమొదటిగా లేస్తారు. అది కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయంలో రాయాలి. అది మన నమ్మకం, అది మన నిరీక్షణ. అందుకే అక్కడ పెడుతున్నాం, ఎక్కడంటే అక్కడ పెడుతుంది. కాబట్టి మరి ఇంకా విస్తరించి మాట్లాడడం కాదు. వారి విశ్వాసం వారి కుమార్తెకు ఉన్నది. ఇంకా వారి మనవుల గురించి కూడా వారు ఎంతో చింతించేవారు. తరం కూడా ప్రభువైన యేసును తన సొంత రక్షకుడిని అంగీకరించాలి. ఎందుకంటే వారి అమ్మమ్మ ఎంతో ప్రార్థన, నా మనవడు కూడా విశ్వాసంలోకి రావాలని. కాబట్టి
మరి వారు విశ్వాసంతో నిద్రించారు కాబట్టి చనిపోయే ముందు చెప్పిందట, ప్రభుదాస్ నన్ను అక్కడిక్కడ పెట్టవద్దు, పెట్టెలు పెట్టి పెట్టాలి, చర్చిలో తీసుకుపోవాలి. చూడండి, వాళ్ళ అల్లుడికి బిడ్డ సంగతి ఏమో కానీ ప్రభుదాస్కి చెప్పేసిందట. సో ఆ నమ్మకాన్ని బట్టి ఉదయకాలం వెళ్ళి ప్రార్థన చేయడం జరిగింది. చాలాసేపు నుండి మరలా ఇప్పుడు మందిరంలో తీసుకొని వచ్చాము. సో జరగవలసినటువంటి కార్యక్రమం మనం బైబిల్ గ్రంథం ప్రకారం భూమికి అప్పచెప్పాలి. మిగతా దేవుడు చూసుకుంటాడు. దుఃఖంలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని, ముఖ్యంగా శాంతి, ఆమెని ఓదార్చడం ఎవరి నుంచి కాదు, దేవుడే ఓదార్చాలి. సో దేవుడు ఆ కుటుంబానికి ఆదరణ, శాంతి దయచేయాలి. మరి ఒకవేళ ఇంకా మనం ఏదైనా ఉంటే వారు ప్రార్థన ఏదైనా పెడితే ఖచ్చితంగా ఆ ప్రార్థన కోసం మనం వాళ్ళకి సాక్ష్యం చెప్పుకుందాం. దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించుగాక. మనం ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకోవాలి. ఎందుకంటే 5 గంటల వరకు వారు తీసుకొని రమ్మని చెప్పారట. ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం ముగిస్తున్నాం. సో జయప్రకాష్ గారు ప్రార్థిస్తారు, ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం.